హలో గైస్, వెల్కమ్ టు అంబిషియస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటి అని అంటే లాంగ్ కెరియర్ గ్యాప్. చాలా మంది పర్సనల్గా కాల్ చేస్తున్నారు అండ్ మన వీడియోస్ కింద కామెంట్స్ కూడా చేస్తున్నారు అనమాట. నాకు 7 ఇయర్స్, 8 ఇయర్స్, 9 ఇయర్స్, 10 ఇయర్స్ కంటే ఎక్కువ కెరియర్ గ్యాప్ ఉంది, కానీ నాకు ఐటీలో జాబ్ చేయాలని ఉంది. సో ఈ ప్రాసెస్లో నేను చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి కాంటాక్ట్ అవ్వడం జరిగింది, అలాగే కన్సల్టెన్సీస్కి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో కొన్ని కన్సల్టెన్సీస్ మీరు 2 lakhs 3 lakhs పే చేస్తే మేము డైరెక్ట్ బ్యాక్ డోర్లో పంపిస్తాము అని చెప్పేసి అంటున్నారు. ఇవి నమ్మొచ్చా? లేకపోతే నేను ఐటీ సైడ్ జాబ్ చేయాలి అని అంటే ఎలా ఎంటర్ అవ్వాలి? సో దానికి ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ లో అండ్ పర్సనల్ గా కాల్ చేసి అడుగుతున్నారు అనమాట. సో నేను వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, డెఫినెట్ గా మీకు ఆన్సర్ దొరుకుతుంది ఈ వీడియోలో. రైట్. సో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లాంగ్ కెరియర్ గ్యాప్ ఉంది అని అంటే మీరు ఐటీలోకి ఎంటర్ అవ్వడానికి చాలా మంది అంటే వాళ్ళు చెప్తారు అని అంటే మీకు బ్యాక్ డోర్ లో జాబ్ ఇప్పించేస్తాం, 2 lakhs 3 lakhs పే చేస్తే అని చెప్పేసి అని చెప్తారు వాళ్ళు. కానీ మీకు ఎంట్రీ వరకే దొరుకుతుంది. ఎగ్జాంపుల్, మీరు ఒక ఎంఎన్సీలోకి ఎంటర్ అవుతున్నారు అని అంటే సో ఎంఎన్సీలో మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చి మీరు బెంచ్ వరకు వెళ్ళగలుగుతారు, కానీ ఆ బెంచ్ నుంచి వెళ్ళి ఏదన్నా ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేసే ఛాన్స్ రాదు. అంటే ఏ క్లయింట్ కూడా మిమ్మల్ని తీసుకోకపోవచ్చు అక్కడి నుంచి వెళ్ళి. సో మీ దగ్గర టెక్నికల్ స్కిల్ ఉన్నా సరే మిమ్మల్ని ఆ క్లయింట్ ఆ ప్రాజెక్ట్ లోకి తీసుకోకపోవచ్చు మీ కెరీర్ గ్యాప్ చూసి. సో మీరు అదే బెంచ్ లో మీరు ఇంకా ఉంటారన్నమాట. అంటే అదే బెంచ్ లో ఉండాల్సి వస్తుంది మీరు అక్కడికి వెళ్ళి. సో అలా మీకు ఒక 3 to 4 క్లయింట్స్ మిమ్మల్ని ఆ ప్రాజెక్ట్ లోకి తీసుకోలేదు అని అంటే సో మళ్ళీ మిమ్మల్ని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని బయటికి పంపించే ఛాన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి అంత కెరీర్ గ్యాప్ తో మీరు బ్యాక్ డోర్ లో వెళ్ళడం అనేది చాలా రిస్క్. సో అట్లాంటి పని చేయకండి. మీ మనీ వేస్ట్ చేసుకోకండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి. సో ఒకవేళ మీకు ఐటీ సైడ్ వర్క్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంటే సో ఇక్కడ మీకు అంత కెరియర్ గ్యాప్ తో ఐటీ సైడ్ వర్క్ చేయాలి అని అంటే ఫస్ట్ మీ దగ్గర ఓపిక ఉండాలన్నమాట. సో ఓపిక ఉంటేనే మీరు అటు సైడ్ సర్వైవ్ అవ్వగలుగుతారు. లేదు అని అంటే కష్టం. ఇమ్మీడియట్ గా నాకు జాబ్ రావాలి అని అంటే మాత్రం రాదు. సో అట్లీస్ట్ మీరు ఫస్ట్ మీరు ఏ టెక్నాలజీ పైన వర్క్ చేయాలనుకుంటున్నారు, ఏ టెక్నాలజీకి నెక్స్ట్ 5 years బూమింగ్ ఉందో సో ఆ టెక్నాలజీ చూస్ చేసుకొని దానిపైన ట్రైనింగ్ తీసుకొని స్కిల్ నేర్చుకోండి. ప్రాక్టికల్ గా స్కిల్ నేర్చుకొని ఆ స్కిల్ నేర్చుకున్న తర్వాత సో చాలా వేస్ ఉంటాయి. అంటే డిఫరెంట్ వేస్ ఉంటాయి అన్నమాట. ఆ డిఫరెంట్ వేస్ లో మీరు ఏం చేస్తారు అని అంటే ఒక రెజ్యూమే బిల్డ్ చేసుకొని ఆ రెజ్యూమేతో మీరు జాబ్ ట్రై చేస్తూ సో చాలా ఫ్రీలాన్సింగ్ కంపెనీస్ ఉన్నాయి బయట. ఇప్పుడు మీకు స్కిల్ కరెక్ట్ ఉంటే కూడా సో ఆ ఫ్రీలాన్సింగ్ కంపెనీస్ కి ట్రై చేయండి. ఆ ఫ్రీలాన్సింగ్ కంపెనీస్ కూడా సేమ్ కంపెనీస్ ఎలా అయితే పే చేస్తాయో మీకు అలానే పే చేస్తాయి. సో అట్లాంటి వాటిలలో వర్క్ చేయడానికి ట్రై చేయండి. సో స్కిల్ ని ఇంకా బాగా నేర్చుకుని ప్యారలల్ గా మీరు జాబ్ ట్రై చేస్తూ ఉండండి. సో ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తూ మీరు ప్యారల్ గా జాబ్ చేస్తూ వెళ్తే డెఫినెట్ గా మీకు వన్ 1 year ఆర్ 1.5 year లోపల మీరు డెఫినెట్ గా ఎక్కడో ఒక దగ్గర సక్సెస్ అవుతారు. కానీ మీరు అదే బ్యాక్ డోర్ అని చెప్పేసి వెళ్ళి మీరు అక్కడ 1.5 year వేస్ట్ చేసుకోకండి, మనీ వేస్ట్ చేసుకోకండి. కానీ స్కిల్ నేర్చుకొని ఒక 1 year అయినా 1.5 year అయినా టైం పట్టినా సరే మీరు సెటిల్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రమే అంత కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఇటు సైడ్ ట్రై చేయండి, సక్సెస్ అవుతారు డెఫినెట్ గా. సో ఈ కెరియర్ గ్యాప్ పైన ఇంకా ఈ లాంగ్ కెరియర్ గ్యాప్ నుంచి వెళ్ళి నేను ఎక్స్పీరియన్స్ అనేది ఎట్లా గెయిన్ చేసుకోవాలి, ఈజీగా ఎలా ఎంటర్ అవ్వాలి ఐటీలోకి అని చెప్పేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్ గా మీకు కరెక్ట్ సొల్యూషన్ అనేది మేము చూపిస్తాం. సో మిమ్మల్ని మీరు తొందరగా సెటిల్ అయ్యేలాగా చేస్తాం అనమాట. రైట్. థ్యాంక్ యూ గైస్.